ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఒక ఖాళీ కుర్చీ. ఇది హృదయాన్ని తాకే ఒక తెలుగు కథ. అనగనగా ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. ప్రతి సాయంత్రము అతను తన వృద్ధ తాతగారిని చూసేందుకు వెళ్ళేవాడు. తాతగారి గది మూలలో ఎప్పుడూ ఒక ఖాళీ కుర్చీ ఉండేది, తాతగారి మంచానికి చాలా దగ్గరగా. ఒకరోజు రవి అడిగాడు, తాతయ్య, ఈ కుర్చీని ఎప్పుడు ఇలా పక్కనే పెట్టుకుంటారెందుకు? ఎవరైనా వస్తారా అని. తాతగారు స్వల్పంగా నవ్వి చెప్పారు, అవును, ఒకరు వస్తారు, కానీ నువ్వు ఆయన్ని చూడలేవు అంటారు. అప్పుడు రవి ఆశ్చర్యపోయాడు. తాతగారు మెల్లగా మాట్లాడడం ప్రారంభించాడు. ఏళ్ల క్రితం నేను చాలా ఒంటరిగా బాధగా ఉండేవాడిని. ఎవ్వరికి చెప్పలేకపోయాను. ప్రార్థించినా నాకు శాంతి రాలేదు. ఒకరోజు ఒక వృద్ధ పూజారి నాకు చెప్పాడు, దేవుడు ఈ కుర్చీలో కూర్చొని ఉన్నట్లు ఊహించు, ఆయనతో స్నేహితుల్లా మాట్లాడి చూడు. నేను ప్రయత్నించాను. 1 రోజు 2 రోజులు, కొద్ది కాలంలో నా జీవితం మారిపోయింది అని అంటాడు. తాతగారి కళ్ళల్లో ప్రేమ కనిపించింది రవికి. ఈ ఖాళీ కూర్చి దేవుడితో మాట్లాడే నా స్థలం. అతనితోనే నేను నవ్వుతాను, అతనితోనే నా కన్నీళ్లు పంచుకుంటాను, అతడే నా బలం అంటాడు. రవి నిశ్శబ్దంగా విన్నాడు. ఆ మాటలో ఏదో అద్భుతమైన శాంతి ఉంది. కొన్ని వారాలు గడిచాయి. ఒక ఉదయం రవి తాతగారింటికి వెళ్ళాడు. తాతగారు మంచంపై ప్రశాంతంగా చిరునవ్వుతో పడి ఉన్నారు. అప్పుడు రవి అర్థం చేసుకున్నాడు, ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు అని. అయితే రవిని మరింత కదిలించిన విషయం ఒకటి ఉంది. అది ఏంటి అంటే, తాతగారు పక్కన ఉండే ఖాళీ కుర్చీ ఇప్పుడు మంచానికి చాలా దగ్గరగా లాగి పెట్టబడి ఉంది. రవి అర్థం చేసుకున్నాడు. చివరి క్షణాల్లో కూడా తాతగారు తన అదృశ్య మిత్రుని కోసం, దేవుని కోసం తన చేతిని చాచారు అని. ఇక్కడ నీతి ఏంటి అంటే, దైవం కనిపించకపోయినా మనతోనే ఉంటాడు. ఒంటరితనం నిజం కాదు, మన హృదయం నిండా విశ్వాసం ఉన్నంత వరకు.